ఈ బెలూన్స్ అన్ని నా లేడీ సబ్స్క్రైబర్స్ కి అంకితం. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కి వెళ్ళాలంటే డబ్బులుంటే సరిపోదంట, అమ్మాయి కూడా ఉండాలంట. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను. మీరు మాయా అని చెప్పి లింకులు పెట్టారంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది చూసా వాటర్ బాటిల్, ఇది 130 రూపాయలంట. ఆ మాత్రం ఉండదేంటి మరి విరాట్ కోహ్లీ అన్న రెస్టారెంట్ అంటే. హాయ్ మాయా, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, ఈ వ్లాగ్ లో ఏంటంటే మేమందరం కలిసి విరాట్ కోహ్లీ అన్న రెస్టారెంట్ కి వెళ్తున్నాం. హైదరాబాద్ లో ఉన్నది. రేట్లు చాలా గట్టిగా ఉంటాయని విన్నాను. అసలు రెస్టారెంట్ ఎలా ఉంటది, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, విరాట్ కోహ్లీ అన్నది కూడా ఫేవరెట్ ఫుడ్స్ ఉన్నాయంట. వాటిని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. దానికంటే ముందు యాక్టర్లు, క్రికెటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, వ్లాగ్స్ చేసేవాళ్ళు అందరూ రెస్టారెంట్లు పెట్టేస్తారు. ఫుడ్ బ్లాగర్స్ అయ్యండి, ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే మాకు రెస్టారెంట్ కాదు కదా, కనీసం ఫుడ్ స్టాల్ కూడా లేదు. అది పరిస్థితి. పెట్టినప్పుడులే గానీ ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ అన్న పెట్టిన దానికి వెళ్దాం పదండి. మాయా, ఇప్పుడే అందిన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కి వెళ్ళాలంటే డబ్బులుంటే సరిపోదంట, అమ్మాయి కూడా ఉండాలంట. రే, ఇప్పుడు కొంప తీసి ఇది పబ్బా ఏంటి? తనే చెప్తానే, పబ్బా ఏంటిది చెప్పరా. సరే, వీడియోలో కనిపించకని చెప్పు, పబ్బా ఇది. పబ్బుకి వెళ్ళానని తెలిస్తే మా అమ్మ చీపురి కట్టు తిప్పి పెళ్ళమని కొడుతుందిరా. పబ్బు విషయం పక్కన పెట్టయ్యా, అమ్మాయి ఉండాలంట, వెళ్ళాలంటే అమ్మాయి ఉండాలి. ఇగో ఇందులో రూల్స్ ఏంటనుకుంటున్నావు? అమ్మాయి ఉండాలి, షూ వేసుకొని. షూ కూడా వేసుకుని రాలేదు, ఇప్పుడు ఏదో మామూలు క్రాక్స్ వేసుకుని వచ్చేసాం. ఇప్పుడు షార్ట్స్ మీద కూడా వెళ్ళకూడదంట. అందుకని అమ్మాయి కావాలన్నారని చెప్పి ఇప్పుడే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసా. అమ్మాయి ఏమో 5 నిమిషాలు రెడీ అయిపోవాలని చెప్పా, రెడీ అవుతున్నానంది. అమ్మాయిని తీసుకుని ఇన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి షూ వేసుకుని రెస్టారెంట్ కి వెళ్ళాలి. ఏంటన్నా విరాట్ కోహ్లీ అన్న కవర్ డ్రైవ్ ఆడినంత సింపుల్ గా పెట్టొచ్చు కదా రూల్స్, ఇంత పెద్ద పెద్ద రూల్స్ ఎందుకు? మా ఇప్పుడే 180 దగ్గరికి వచ్చేసాం. లైట్ గా వర్షం పడుతుంది, గాలి కూడా అదిరిపోయింది. ఇదిగోండి చూడండి, ఇదే విరాట్ కోహ్లీ అన్నయ్య రెస్టారెంట్. లోపల లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుందంట. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను. మీరు మాయా అని చెప్పి లింకులు పెట్టారంటే మాత్రం మోషన్స్ అయిపోతాయి. ఏమంటారు, మోల్ సంఖ్య వచ్చేద్దాం. మీకు ఎవరైనా లింకులు పెట్టారంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే. రాసేయండి ఒకసారి. ఇదిగోండి తిన్న నా ఫ్రెండ్, తిన పేరు శాండీ అనమాట. హాయ్ చెప్పు మా వాళ్ళు, చెప్పావా? మాయా అందంగా ఉంది అది అని పెట్టుకుని మొత్తం మేకప్ ఏం ఉండదు. పాపం ఇంట్లో ఖాళీగా కూర్చుంది. 5 నిమిషాలు రెడీ అయిపోయింది. స్నానం చేయలేదు కదా నేను, చెప్పు. సరే పదండి ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. వెళ్తున్నాం. ఏ ఫ్లోర్ మరి? ఏంటిదంతా? హమ్ వుయి ఏక్ దూసరే చేంజ్ ఈచ్ బదల్తే అంటే ఏంట్రా? ఏమో ఏదో ఉంది అక్కడ, అంత నాలెడ్జ్ లేదు మన దగ్గర. బా భలే ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా దీని అడ్రస్ తెలియకపోతే జస్ట్ ఇక్కడ సత్వా నాలెడ్జ్ సిటీ గేట్ నెంబర్ 8 పక్స్ అందులో లాఫ్ట్ అనే బిల్డింగ్ ఉంటుంది మాయా, అక్కడ ఉంటుంది అనమాట. ఏ ఫ్లోర్ రా? ఫ్లోర్ 1 అంట. వీజీ అంటే వీకే పెట్టచ్చు కదరా, అక్కడ వీజీ అని పెట్టారు. విరాట్ కోహ్లీ, విరాట్ గంభీరా కోచ్ మారాడు కదా. లోపలికి వచ్చేసాం. 2 minutes అన్నారు. ఏంటో కొత్త మొత్తం మరీ రిచ్గా ఉంది. రిసెప్షన్ వాళ్ళు కూడా తెల్లగా ఉన్నారు. ఇప్పుడు లోపల వీడియో ఎలా కంట్రోల్ చేయాలి, లోపల వీడియో ఎలా కంటిన్యూ చేయాలో అర్థం కావట్లేదు నాకు. కొద్ది మధ్యలో కొంచెం వాయిస్ ఇస్తానే. మాయా, ఇప్పుడే రెస్టారెంట్ కి వచ్చాను. మ్యూజిక్ పెట్టారు, కాపీ రైట్ పడిపోద్ది, అందుకే ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తాం. ఓకేనా మాయా? యూట్యూబ్ ఇష్యూల వల్ల ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. రెస్టారెంట్ అంబియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా. అసలు విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఎంత క్లాస్ గా ఉంటుందో అంతకన్నా క్లాస్ గా ఉంది రెస్టారెంట్. ఫోటో ఫ్రేమ్లు, లైటింగ్లు. మామూలుగా మనం రెస్టారెంట్ లో ప్లాస్టిక్ మొక్కలు చూస్తాం, ఇక్కడైతే ఒరిజినల్ మొక్కలే పెంచేస్తున్నారు. ఇంతకీ మనం అనుకున్నట్టు ఇది పబ్ కాదు మాయా, రెస్టారెంటే. కాకపోతే ఆల్కహాల్ దొరుకుద్ది, మ్యూజిక్ కూడా ఉంది. లైవ్ మ్యూజిక్ అయితే లేదు మేము వెళ్ళినప్పుడు. ఫ్యాన్లు కూడా భలే
వెరైటీగా ఉన్నాయి. ఏం చెప్పుకుంటావు, ఆ అంబియన్స్ గురించి చెప్పుకోవడం మొదలు పెడితే గంట అయినా చెప్పొచ్చు. అక్కడ విరాట్ కోహ్లీ జెర్సీ కనిపించి ఒరిజినల్ అనుకున్నాను, కాదు ఇంతకీ అది డిజిటల్ లైట్. కాకపోతే అక్కడ మన విరాట్ కోహ్లీ అన్న సిగ్నేచర్ చేసింది ఉంది, ఒరిజినల్ సిగ్నేచర్. ఆ టేబుల్ మీద ఒక లైట్ ఉంది, ఏదో ల్యాంతర్ లాగా లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది చూసావా వాటర్ బాటిల్, ఇది 130 రూపాయలు అంట. ఆ మాత్రం ఉండదేంటి మరి విరాట్ కోహ్లీ అన్న రెస్టారెంట్ అంటే. ఇంకా ఫుడ్ సంగతికి వెళ్తే అక్కడ స్కానర్ ఉంది, ఆ స్కానర్ స్కాన్ చేస్తే మెనూ వచ్చేస్తుంది. మెనూలో రేట్లు చూసుకుంటే మినిమం 500 మాక్సిమం 1500 దాకా ఉంది. అందులో మేము టరటరే టాప్డ్ అవకాడో అంట అది చెప్పాం. మరి విరాట్ కోహ్లీ అన్న ఫేవరెట్ ఫుడ్ టేస్ట్ చేయాలి కదా, అదైతే చూడడానికి ఇలా ఉంది మాయా. దాంతో ఏదో సాస్ ఇచ్చారు, ఆ సాస్ ని అలా పైన పోసుకుని ఆ కింద ఉన్న అవకాడో పైన ఉన్న కార్న్ ను పెట్టుకుని టేస్ట్ చూసాను మాయా. భయపడుతూనే టేస్ట్ చూసాను గానీ అదిరిపోయింది టేస్ట్. మన విరాట్ కోహ్లీ అన్నది మంచి టేస్టే, మస్ట్ ట్రై మాయా. ఇక్కడికి వెళ్తే కాస్ట్ వచ్చి 675 రూపాయలు వేశారు. దాని తర్వాత నెక్స్ట్ తందూరి కమ్యూని అనే పిజ్జా చెప్పాం. ఆ పిజ్జా అయితే చూడడానికి ఇలా ఉంది, పర్లేదు మీడియం సైజ్ పిజ్జా. పైన క్యాప్సికమ్ ఆనియన్స్ చికెన్ ముక్కలు వేసి తీసుకొచ్చారు. ఇంకా ఆ పిజ్జా ముక్కను అలా లేపుతుంటే చీజ్ భలే సాగింది మాయా. ఇంకా దీని టేస్ట్ అంటావా, ఫస్ట్ ముక్క కరగ్గానే నాకు ఎందుకో సప్పగా అనిపించింది. ఫ్లేవర్ అయితే బానే ఉంది, దానిపైన ఆ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసుకుని టేస్ట్ చూసా, పర్లేదు బానే అనిపించింది. నేను కోహ్లీ అన్నది కదా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా. దీని కాస్ట్ 725 రూపాయలు వేసారు. తర్వాత సిగ్నేచర్ బ్లాక్ చికెన్ అంట మాయా. పేరులో బ్లాక్ ఉంది, చికెన్ కూడా చూడడానికి నల్ల రంగులోనే ఉంది. మొత్తం 6 ముక్కలు వేసారు, పైన ఆకులు వేసారు. అది కొత్తిమీర కాదు మరేంటో నాకు అర్థం కాల. ఇంకా చికెన్ ముక్కను అలా ఫోక్ తో కట్ చేసాం. మరి క్లాస్ రెస్టారెంట్ కదా చేతితో చూపిస్తే బాగోదని దీని టేస్ట్ అయితే పైన మసాలాలు గట్టిగా తగిలింది మాయా. మసాలా ఫ్లేవర్ బాగుంది, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ తగిలింది నాకు. కడక్ నాదు కోళ్ళు అని మనకి బయట దొరుకుతాయి కదా, మరి ఆ కోడి ఏమైనా వేస్తారేమో చూడడానికి నల్లగా ఉంది. దీని రేటు 645 రూపాయలు. నెక్స్ట్ మెయిన్ కోర్స్ లో బ్యాంబూ చికెన్ బిర్యానీ చెప్పాం మాయా. తేవడానికి అయితే బ్యాంబూలోనే తీసుకొచ్చారు. దాన్ని అలా ప్లేట్ లో వడ్డిస్తుంటే నాకు ఎక్కడ బ్యాంబూ బిర్యానీ స్మెల్ అయితే తగల్లా. అలా అని చెప్పి మన నార్మల్ బిర్యానీ స్మెల్ కూడా రాలేదు. ముక్క అయితే జాయింట్ ముక్క కనిపించింది, ఇంకా చిన్న చిన్న ముక్కలు కనిపించినాయి. క్వాంటిటీ అయితే ఒక్కడికి సరిపోద్ది అంతే. మంచి వేడి వేడిగా ఉంది. రైస్ అంతా కూడా ఫుల్ గా మసాలాలు ఉన్నాయి మాయా. ఇంకా రైస్ తీసుకుని టేస్ట్ చూసాం. దీని టేస్ట్ అయితే మనం రెగ్యులర్ గా హైదరాబాదీ దమ్ బిర్యానీలకి నాలుగు అలవాటు పడిపోయిందేమో, ఏమో అంతగా అనిపించలేదు ఈ బిర్యానీ టేస్ట్. అయినా మనం ఎలాంటి ప్లేస్లకు వెళ్ళి తినాల్సింది బిర్యానీ కాదు మాయా, మీరు నాకలా మిస్టేక్ చేయకండి. ఆ కాంటినెంట్ లో ఇటాలియన్ ఫుడ్ ట్రై చేయండి. అబ్బాయి అంబియన్స్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. మన వీడియో అప్లోడింగ్ టైమింగ్ సాయంత్రం 4 నుంచి పొద్దున్న 8 మార్చాం మాయా. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకో. ఇక టైగర్ గడ్ వచ్చేస్తాడు ఇప్పుడు. అయిపోయింది మాయా, బయటకు వచ్చేసాం. అమ్మో మ్యూజిక్ కి తలకాయ బద్దలైపోయింది. ఎలా ఉంది మాయా వైబు? సూపర్. మాయకి అయితే బాగుందంట. నేను ఊరికే అన్నాను సండి ఎలా ఉంది? నీకు బాగుంటుంది. ఊరికే అన్నా ఏమని బాగుందని. బాలేదేంటి అయితే? బాగుంది. రేట్లు మాత్రం వాయిస్ ఇది చెప్పాడుగా మా వాడు వాయిస్ ఓవర్లో. మొత్తానికి అలా జరిగింది. కడుపు అయితే నిండలేదు కానీ వేలు మాత్రం ఎగిరిపోయినాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి మంచిగా ఏదన్నా వేరే చోట ఫుడ్ తినడం ఎవరైనా చేసేది ఇది. ఇక్కడికి వచ్చి లైట్గా ఫుడ్ తీసుకుని ఆ వైబ్ ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి తినడం ఎవరైనా చేసేది, మనం కూడా అదే చేద్దాం. ఈ బెలూన్స్ అన్ని నా లేడీ సబ్స్క్రైబర్స్ కి అంకితం. డిఎల్ఎఫ్ లో చూస్తూ అవుతున్నాం. నేను బనానా చెప్పాను, పొద్దున్న మోషన్ బాగుద్ది. మా శాండీ ఏమో టాయిలెట్ బాగా వస్తుంది. మా వాడు కూడా అదే చెప్పాడు. నువ్వేం చెప్పావు మాయా? పైనాపిల్ మాయా. నువ్వేం చెప్పావు? పైనాపిల్ అంట. అన్నంటే నీకు తెలుసు కదా. నైస్ చాయిస్. నాకు అసలు థాటే రాలేదు అది. ఇప్పుడు తిన్నాం కదా గట్టిగా మంచిగా మోసం అవ్వాలని బనానా చెప్పాను. నేను పైనాపిల్ చెప్పానని చెప్పేసి ఇందాక హేళన చేశాడు. బనానా రా ఈడు కూడా పైనాపిల్ చెప్పేశాడు చూడండి. ఇట్రా పైనాపిల్ తాగుతున్నావేంటి? ఊరికే టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. చూస్తే నాకు తెలుసులే, అసలు చల్లగా ఆటగాళ్ళు చేస్తున్నావు. ఇదో ఆటగాడే ఈడు కూడా. అది మా విషయం. బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇక్కడ వరకు వీడియో చూస్తారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ కాదు, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాం మరి. జై హింద్. పైనాపిల్ తాగాడు కదా కుర్రోడు ఒకసారిగా ఉన్నాడు. నేను కాదు, నువ్వు హుషారుగా ఉంది. బాయ్ మాయా.